వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే సామ్యూల్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో వార్డెన్పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. కోసం 16 లక్షల రూపాయలు శాంక్షన్. ఇక్కడ ఆ డ్రైనేజీ కరెక్ట్ లేదు, టాయిలెట్స్ కరెక్ట్ లేదు, 300 మంది విద్యార్థులు ఉండి ఇక్కడ కనుక బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడ దానికి సమాధానం ఆమె దోషిని చెప్తా ఉంది. కనుక దీనికి నేను సెక్రటరీ కస్తూర్బా స్కూల్ సెక్రటరీ ఎవరైతుండ్రో వాళ్ళందరికీ నేను కంప్లైంట్ చేస్తాను. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాను. నేను పిల్లలు వారి జీవితాల్లో ఈ విధంగా ఉన్నారు, భోజనం పర్వాలేదు. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, పాల్తుగాడు ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళని పెట్టిపోయి ఈ దందా చేసే కార్యక్రమం పెట్టిరు. ప్రవీణ్ కుమార్ ఇలా హాస్టల్ మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. 2008 నుండి హాస్టల్కు నువ్వు బాధ్యత తీసుకున్నావు. ఎక్కడ ఉన్నావు? ఏం సంకనాకినావా కేసీఆర్ది? కేసీఆర్ సంకనాకి ఇవాళ మీరు ఐపీఎస్ ఆఫీసర్ నుంచి హాస్టల్ పిల్లల జీవితాల కోసం వచ్చినావు. వచ్చిన అట్టే ఉండక ఒక బిఎస్పీ అని పేరు పెట్టి ఉన్న బిఎస్పీని నిట్ట నిలువున కథం పెట్టి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసి నిట్ట నిలువున వాళ్ళను మెడకోత పెట్టి కేసీఆర్ కు అమ్ముడుపై ఎన్ని లక్షలకు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో చెప్పాలి. 8 నెలల కింద అమ్మ ఆదర్శ బడి కోసం 16 లక్షల రూపాయలు శాంక్షన్. ఇక్కడ ఆ డ్రైనేజీ కరెక్ట్ లేదు, టాయిలెట్స్ కరెక్ట్ లేదు, 300 మంది విద్యార్థులు ఉండి ఇక్కడ కనుక బ్యాక్